హాయ్ మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్, నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. సో ఈ వీడియోలో మనం పవర్ సిస్టమ్ అనే సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్, ఓకే, మన పవర్ జనరేషన్లో మ్యాక్సిమం మనకు అడిగే పవర్ ప్లాంట్స్ 3. ఒకటి థర్మల్ విద్యుత్ కేంద్రం, జల విద్యుత్ కేంద్రం, అణు విద్యుత్ కేంద్రం. సో ఈ వీడియోలో మనం జల విద్యుత్ కేంద్రం గురించి తెలుసుకుందామండి. ఈ జల విద్యుత్ కేంద్రం నుంచి ఎవ్రీ జేఎల్ఎం ఎగ్జామినేషన్ నుంచి 1 మార్క్ అనేది కంపల్సరీగా అడుగుతాడు, ఓకేనా. సో అసలు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఎలా పవర్ని ఉత్పత్తి చేస్తాం, హౌ టు జనరేట్ ద ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ పవర్ ప్లాంట్. సో జల విద్యుత్ కేంద్రం అని దీనికి పేరు ఎందుకు వచ్చింది సార్ అంటే, వాటర్ను ఉపయోగించుకొని ఆ వాటర్ ద్వారా ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తాం కాబట్టి దీని పేరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ లేదా పవర్ ప్లాంట్ లేదా జల విద్యుత్ కేంద్రంగా కూడా తీసుకుంటామండి. జల విద్యుత్ కేంద్రం. స్టూడెంట్, అసలు ఒక జల విద్యుత్ కేంద్రం కట్టాలి అంటే, ఒక జల విద్యుత్ కేంద్రాన్ని మనం నిర్మించాలి అంటే కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, సెలెక్షన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే మనం ఏదైతే స్థలం చూస్ చేసుకున్నావో ఆ స్థలానికి కొన్ని రిక్వైర్మెంట్, అవసరాలు ఉండాలి. సో మొదటి రిక్వైర్మెంట్ ఏంటంటే, స్థలం ఎక్కడ పడితే అక్కడ మనం జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించలేమండి. ఫర్ సపోజ్ మన తెలంగాణలో మేజర్గా 2 రివర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఒకటి కృష్ణ, ఇంకోటి గోదావరి. సో ఈ అన్నిటికి, ఈ 2 రివర్లో జీవనది గోదావరి, ఓకే. జీవనది గోదావరి కంటే దీనికి కృష్ణా రివర్ కన్నా గోదావరి పెద్దగా ఉంటుంది, అలాగే లాంగెస్ట్ రివర్. అయినా కూడా ఎక్కువ జల విద్యుత్ కేంద్రాలు కృష్ణా నది మీదే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ సైట్, ఓకే. అంటే ఎక్కడ పడితే అక్కడ మనం జల విద్యుత్ కేంద్రాలు నిర్మించలేము. కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, అంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్ మాత్రమే వాటిని మనం నిర్మించగలుగుతాం. సో సెలెక్షన్ ఆఫ్ సైట్, ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ సైట్. సో ఏ సైట్ దగ్గర మనం సెలెక్ట్ చేయాలి, ఏ సైట్ని, ఏ స్థలాన్ని మనం సెలెక్ట్ చేయాలి, సెలెక్షన్ ఆఫ్ సైట్గా తీసుకుంటామండి. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ సైట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ మనం ఏ స్థలాన్ని మనం తీసుకోవాలి అంటే హిల్లీ ఏరియాస్, అంటే కొండ ప్రాంతాల్లో మనం చూస్ చేసుకోవాలండి. హిల్లీ ఏరియాస్ అంటే సార్ ఎక్కడ మనం చూస్ చేసుకోవాలి సార్ అంటే, 2 కొండలు ఉండాలి. ఈ 2 కొండల మధ్య నుంచి రివర్ అనేది ప్రవహించాలి, ఓకే. ఇలా ఉన్న ఏరియా మాత్రమే మనం తీసుకోవాలండి, ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మన తెలంగాణలో నాగార్జున సాగర్, అది కూడా కంపల్సరీగా 2 కొండల మధ్య కృష్ణా రివర్ వెళ్తుంది. అలాగే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. సో శ్రీశైలం కూడా అది కొండ ప్రాంతమే, అక్కడి నుంచి రివర్కి పాస్ అవుతూ ఉంటుంది. సో హిల్లీ ఏరియా కంపల్సరీగా ఉండాలి, కొండ ప్రాంతం అయి ఉండాలి, కొండ ప్రాంతం అయి ఉండాలి, ఓకేనా. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సో రెండో రిక్వైర్మెంట్ ఏంటంటే యావరేజ్ రెయిన్ఫాల్. నువ్వు ఏ ప్రాంతాన్నైతే చూస్ చేసుకున్నావో సరాసరి యావరేజ్ వర్షపాతం ఉండాలి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటామండి, యావరేజ్ రెయిన్ఫాల్. సో ఇవన్నీ కూడా మనం ఒక స్థలాన్ని సేకరించేటప్పుడు ఇవన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఓకే. యావరేజ్, ఇప్పుడు మనం ఒక స్థలం తీసుకున్నాం, అక్కడ అసలు వర్షపాతమే లేదు. వర్షపాతం లేనప్పుడు మనం అక్కడ హైడల్ పవర్ ప్లాంట్ నిర్మించినా కూడా ఉపయోగం ఉండదు. సో యావరేజ్ రెయిన్ఫాల్ అంటే ఏముండాలి సార్, సరాసరి వర్షపాతం ఉండాలి, సరాసరి వర్షపాతం ఉండాలి. సరాసరి వర్షపాతం ఉండాలి. ఇంకా మూడోది ఏంటంటే సార్, నువ్వు ఎక్కడైతే స్థలాన్ని సేకరించావో ఆ స్థలం రాకీ ఏరియా అయి ఉండాలి, రాళ్లతో కూడిన నేల, రాకీ ఏరియా, రాళ్లతో కూడిన ఏరియా అయి ఉండాలి. ఎందుకు సార్ రాకీ ఏరియా ఉండాలి అంటే సార్, మనం ఎప్పుడైతే వాటర్ని స్టోర్ చేస్తాం, డ్యామ్ కట్టి, ఒక ఆనకట్ట కట్టి రివర్ యొక్క ప్రవాహానికి అడ్డంగా ఒక ఆనకట్ట కట్టి, ఆనకట్ట ద్వారా వాటర్ మనం అక్కడ ఏం చేసి నిల్వ చేస్తాం. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడైతే స్థలం సేకరించావో ఆ స్థలం ఇసుక నేల అయింది అనుకోండి. ఫర్ సపోజ్ లుక్ ఎట్ ద డయాగ్రామ్, ఇదిగోండి, ఇది రివర్ ఇలా ఫ్లో అవుతుంది. మనం దీనికి నది ప్రవాహానికి వ్యతిరేక దిశలో మనం డ్యామ్ కట్టాం, అంటే నది యొక్క ప్రవాహాన్ని ఆపడానికి. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉంది దీన్ని రిజర్వాయర్ అని అంటామండి జనరల్గా. ఈ ఏరియా అంతా కూడా రిజర్వాయర్. సో ఇక్కడ ఈ నేల అంటే రిజర్వాయర్ అంటే నీళ్ళ లోపల కూడా నేల ఉంటుంది కాబట్టి ఈ నేల
ఇసుక నేల అనుకోండి, శాండీ ఏరియా ఉందనుకోండి, అంటే ఇసుక నేలకి ఏంటంటే వాటర్ ఎక్కువగా అబ్జర్వేషన్ కెపాసిటీ, గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది. అలాంటి నేల మనం చూస్ చేసుకోకూడదు. ఒకవేళ రాళ్ళతో కూడిన నేల అయ్యిందనుకోండి, ఎక్కువ వాటర్ని తనలో పీల్చుకోలేదు, అంటే ఎక్కువ మోతాదులో మనం వాటర్ని స్టోర్ చేయొచ్చు. అందుకనే మూడో రిక్వైర్మెంట్ ఏం చెప్పానండి, రాకీ ఏరియా అయి ఉండాలి, రాకీ ఏరియా అయి ఉండాలి. ఇక నాలుగోది పాయింట్, లార్జ్ క్యాచ్మెంట్ ఏరియా, లార్జ్ క్యాచ్మెంట్ ఏరియా అయి ఉండాలి. అంటే రిజర్వాయర్ ముందు ఉండే ఏరియాని క్యాచ్మెంట్ ఏరియా అంటామండి. ఎంత పెద్దగా క్యాచ్మెంట్ ఏరియా ఉంటే అంత ఎక్కువ వాటర్ని స్టోర్ చేస్తాం. ఇదంతా రిజర్వాయర్ అనుకుంటే ఈ రిజర్వాయర్కి ముందు ఉండే ప్రదేశాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారండి. క్యాచ్మెంట్ ఏరియా అంటే దాని పేరులోనే ఉంది, క్యాచ్ ద వాటర్. అంటే రెయిన్ వాటర్ కానీ, ఫ్లడ్ వాటర్ కానీ, అంటే వరద వల్ల వచ్చిన నీళ్లు కావచ్చు, వర్షపాతం వల్ల వచ్చిన నీళ్లు కావచ్చు, లేదా ఐస్ కరగడం వల్ల వచ్చిన ఆ వాటర్ మొత్తాన్ని పట్టుకొని రిజర్వాయర్లు పంపించే ప్రదేశాన్నే క్యాచ్మెంట్ ఏరియా. ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో, ఎంత లార్జ్ క్యాచ్మెంట్ ఏరియా ఉందో అంత ఎక్కువ వాటర్ మనం స్టోర్ చేయవచ్చు. ఇది సెలెక్షన్ ఆఫ్ సైట్ అండి. అంటే ఒక స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ స్థలానికి ఇవన్నీ ఉండాలి. హిల్ ఏరియా ఉండాలి, యావరేజ్ రెయిన్ఫాల్ ఉండాలి, రాకీ ఏరియా ఉండాలి, లార్జ్ క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండాలండి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, ఎందుకు ఉండాలి సార్ అంటే మీ అందరికి తెలుసు కదా సార్, ఇప్పుడు పెద్ద డ్యామ్ కట్టాలి. డ్యామ్ కట్టాలంటే కంపల్సరీగా ఏమి ఉండాలి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. అప్పుడే మనం సిమెంట్ కానీ, కాంక్రీట్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండాలి. ఇవి మెయిన్గా ఒక సైట్, ఒక స్థలాన్ని సేకరించేటప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్ చేయాలి. బట్ దీంట్లో మెయిన్ ఏంటంటే హిల్ ఏరియా ఉండాలండి కంపల్సరీగా. ఇవి మిగతావి లేకపోయినా కూడా మనం ఆర్టిఫిషియల్గా దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ యావరేజ్ రెయిన్ఫాల్ లేదనుకోండి, మనం తీసుకుని సెలెక్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ లేదనుకోండి. సో మన పైన ప్రాంతాలు, ఇప్పుడు సపోజ్ మన కృష్ణా ఉంది, కృష్ణాకి ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో వర్షాలు పడినా కూడా శ్రీశైలం డ్యాము ఫిల్ అవుతుంది. సో యావరేజ్ రెయిన్ఫాల్ మనకు లేకపోయినా మన పైన ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడినా కూడా మన డ్యామ్స్ ఫిల్ అవుతాయి. కాబట్టి దీన్ని కూడా మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ రాకీ ఏరియా లేదనుకోండి, ఇప్పుడు నువ్వు చూస్ చేసుకున్న నేల అంతా ఇసుక నేల అనుకోండి, ఇసుక నేలకి మనం ఫ్లోరింగ్ చేస్తే అది రాకీ ఏరియా అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయొచ్చు, కానీ కొండ ప్రాంతాన్ని మనం క్రియేట్ చేయలేం. సో మెయిన్ మన జేఎల్ఎంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ఐడియల్ పవర్ ప్లాంట్, ఒక జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలంటే స్థలానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని క్వశ్చన్ అడిగాడమ్మా. దానికి 4 ఆప్షన్ ఉండాలి. డిజర్ట్ ఏరియా అంటే ఎడారి ప్రాంతమా, గడ్డి ప్రాంతమా, ఇసుక నేల, కొండ ప్రాంతమా అంటే దాని ఆన్సర్ ఏంటండి, కొండ ప్రాంతము. అందుకనే ఈ సెలెక్షన్ ఆఫ్ సైట్ కూడా మనం డిస్కస్ చేయాలా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఐడియల్ పవర్ ప్లాంట్ అండి, జల విద్యుత్ కేంద్రంలో. సో అసలు జల విద్యుత్ కేంద్రంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని కూడా సార్ చూద్దాం నాన్న. ఓకే, ఈ జల విద్యుత్ కేంద్రంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి సార్, లైక్ డ్యామ్, రిజర్వాయర్, నెక్స్ట్ వన్ పెన్ స్టాక్, నెక్స్ట్ వన్ సర్జ్ ట్యాంక్, టర్బైన్, నాజిల్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో వన్ బై వన్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ పార్ట్ ఏ పని చేస్తుంది కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.